భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 21/4/2024 నుండి 27/4/2024 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం వ్యాపారస్తులు నూతనమైన పెట్టుబడులు, నూతన వ్యాపారాలు ప్రారంభించడం సమయం ఈ వారం అంత అనుకూలంగా లేదు. అందులో జాయింట్ వ్యాపారస్తులు ఈ వారం వ్యాపారం చేయడం కూడా అంత మంచిది కాదు. కాదు ఒక వారానికి వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి వ్యాపారులకి సామాన్యంగానే ఈ వారం ఉంది అని చెప్పబడుతోంది. ఇష్ట ప్రదేశ సంచారం, ముష్టాన్న భోజనాలు ఉన్నాయి. అలాగే బంధుమిత్రుల యొక్క సంగమం, శుభకార్య నిర్వహణ వారాంతంలో ఉంది. వృత్తి ఉద్యోగులు మరి చాలా జాగ్రత్తగా ఉన్నారు. భూములు కొనుగోలు చేసేటువంటి వాళ్ళు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు బట్టి స్థిరపడతారు. లాభం ఉంది, జీతం పెరిగే అవకాశాలు. సరైన నిర్ణయం వారాంతంలో తీసుకుంటారు. మీ కృషి ఫలించే అవకాశం ఉంది. పెద్దగా దోషాలు ఏం లేవు కాబట్టి మేషరాశి వారి ఇష్టదేవత స్మరణ, గృహదేవత ఆరాధన చేసుకోండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వారు ఆకస్మిక ధనలాభాలు, కార్యజయం సర్వత్రా అనుకూలంగా ఉంది. స్వల్పంగా కోపం, చెడ్డ పనులు చేయడం, చెడు సావాసాలు, అనవసర ప్రయాణాలు గౌరవభంగం జరిగే అవకాశాలు ఉన్నాయి. వారాంతంలో చేసే ప్రయాణాలు కానీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రథమార్థం అంత అనుకూలంగా లేదు. ఈ వారంలో వ్యాపార వాటాల్లో కానీ పెట్టుబడి విషయాలు కూడా కలిసి వచ్చే అవకాశం. గుండెకు సంబంధించిన విషయాల్లో అశ్రద్ధ పనిచేయదు. డాక్టర్లు చూపించుకోవాలి. ఆరోగ్యంగా ఉండడానికి సమయాన్ని పూజించడం, నిద్రపోవడం చేయండి. ఈ వారం అనారోగ్య సమస్యలు కలగకుండా ఉండడం కోసం ఆరోగ్య సూత్రాలు క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో ఈ వారం మీరు అవలంబించినట్లయితే ఏ విధమైన అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. లేదా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, దానివల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు బాగుంది. ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగానే ఉంది. పెద్దగా ఈ దోషాలు ఏమీ లేవు కాబట్టి మీరు కూడా ఇష్టదేవతా స్మరణ, వెంకటేశ్వర గోవిందనామ స్మరణ, దేవాలయ దర్శనం చేసుకోండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి లాభస్థానంలోనే రవి సంచారం ఈ వారంలో జరగడం వల్ల మహదైశ్వర్యం కలుగుతుంది. కొత్త కొత్త అవకాశాలు ఉంటాయి. ధనలాభం 4 రకాలుగా కూడా మీకు ధనం చేతికొచ్చే అవకాశం. దాంతో ఆనందంగా ఉంటారు, ఆధ్యాత్మికంగా ఉంటారు. మీ సంకల్పాలన్నీ కూడా ఫలించే అవకాశం. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతారు. ఉద్యోగులకు బదిలీలు, జీతం పెరిగే అవకాశాలు. వ్యాపారస్తులకు కూడా వ్యాపార రంగంలో బాగుంది, వ్యవసాయ రంగంలో బాగుంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో కూడా పిలుపులు వచ్చే అవకాశం అధిష్టానం గుర్తిస్తుంది. అలాగే ప్రేమ వ్యవహారాలు ఉంటే కలిసి వచ్చే అవకాశం. విద్యార్థులకు బాగుంది. అన్ని రకాలుగా కూడా బాగుంది. ఉద్యోగస్తులకు కూడా ఈ వారం అనుకూలంగానే ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణాలయ దర్శనం చేయండి. అన్ని విధాలుగా మీకు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగ విషయాల్లో ఆనందకరమైనటువంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు, ఉద్యోగంలో ఉన్నతమైన మార్పులు, వ్యాపారంలో కూడా మార్పులు, వ్యాపారంలో చేసే మార్పుల వల్ల ధనాదాయం పెరిగే అవకాశం ఉంది. సుఖమైనటువంటి జీవితం అనుభవించే అవకాశం. కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉండి మానసిక ప్రశాంతత పొందుతారు. ఊహించిన లాభాలు ఉంటాయి. అలాగే ఆదాయం వృద్ధి పదోన్నతిని పొందే అవకాశం, వేతనాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తు ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో వాళ్ళకి వేతనాలు పెరుగుతాయి. పదోన్నతి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి వాళ్ళు విద్యార్థి కాలయాపన చేయక చదువు యందు శ్రద్ధ చూపించిన బద్ధకాన్ని విడిచిపెట్టడం వల్ల ఇంకా బాగుండే అవకాశాలు. వ్యాపారస్తులకు బాగుంటుంది. ఆర్థికంగా పరిపుష్టినే పొందే అవకాశాలు ఈ కర్కాటక రాశి వారికి ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఏదైనా అమ్మవారి దేవాలయాలు దర్శనం చేయండి. అమ్మవారికి కొంచెం పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు ఇలాంటివి ఏమన్నా సమర్పించి దుర్గాదేవికి దర్శనం, దుర్గా స్తోత్ర పారాయణ చేస్తే ఇంకా మరిన్ని అనుకూలమైన పరిస్థితులు, ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వారు ప్రమోషన్తో కూడిన కొత్త అవకాశాలు పొందుతారు. పై అధికారులతోటి, కుటుంబ సభ్యులతోటి కూడా స్నేహలాభాలు, గౌరవము, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ప్రశంసలు పొందుతారు. సన్మాన సత్కారాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది. ఊహించినటువంటి లాభాలు పొందే అవకాశం. అలాగే పదోన్నతి ఉంది. లాభాలు, వ్యాపారంలో పెట్టుబడులు ఈ సమయం అనుకూలం, లాభదాయకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
వ్యవసాయదారులకు బాగుంది. ఆరోగ్య విషయంలో కూడా చాలా అనుకూలంగానే ఉంది. వారాంతంలో కొంచెం స్వల్పంగా ఖర్చులు ఉండే అవకాశం ఉంది. సంతానం వల్ల శుభవార్తలు కూడా వినే అవకాశాలు ఉన్నాయి. విద్యా అవకాశాలు కూడా విద్యార్థి కలిగే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని చేజిక్కించుకోవడం వల్ల అనుకూలంగానే ఉంది. సింహరాశి వారు లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆరాధన, ఇష్టదేవత స్మరణ లేదా గృహదేవత ఆరాధన చేయగలిగితే ఈ వారం మరింత అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారికి అనవసరపు ఖర్చులు ఈ వారం, కొన్ని నష్టాలు, వ్యాపారంలో కూడా ఇబ్బందులు, ధనాదాయం తగ్గే అవకాశం, రుణాలు చేయవలసి రావడం, మీ ప్రణాళికలు తారుమారయ్యే అవకాశం, అనవసరమైనటువంటి ఆలోచనలు, అనవసరమైన ఖర్చులు, అనవసర ప్రయాణాలు, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. వారాంతంలో వాటి నుంచి బయటపడి మీకు రావాల్సిన సొమ్మేదని అందే అవకాశం, తీర్థయాత్రలు, భగవద్ ఆరాధన చేసుకోవడం వల్ల ఈ వారం మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి పై అధికారులతో ప్రశంసలు, రాణించే అవకాశం, ఉన్నత ఉద్యోగ లాభాలు, ఉద్యోగస్తులకి ప్రైవేట్ రంగం కానీ ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా చాలా అనుకూలంగానే ఉంది. వివాహం కానిటువంటి వాళ్ళు వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్న, జీవిత భాగస్వామితో చాలా అనుకూలంగా ఉన్న, పిల్లలతోటి సత్సంబంధాలు ఉంటాయి. పిల్లల యొక్క విద్యాభ్యాసం కానీ, వాళ్ళ మెరిట్ కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం, సంతానం లేనటువంటి వాళ్ళకి ఈ వారంలో సంతాన శుభవార్తలు కూడా వినే అవకాశాలు, వృత్తి నైపుణ్యం పెరిగే అవకాశం, వృత్తి వ్యాపారస్తులకు బాగుంది. స్వల్పంగా అజీర్ణము, అలాగే కాళ్ళకు సంబంధించినటువంటి నొప్పులు, శిరో వేదన, స్వల్పంగా తలపోటుగా ఉండడం, అజీర్ణంగా ఉండడం, కొన్ని ఇబ్బందులు, అనారోగ్య సమస్యల వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కూడా సూర్య నమస్కారాలు, సూర్య ఆరాధన చేయండి, అన్ని విధాలుగా అనుకూలం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం పిల్లల విషయాల్లో సంతోషకరమైన వార్తలు, పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఎదుర్కొనే పట్టుదలతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు, వృత్తి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు మానసికమైన ఒత్తిళ్ళు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే విలాసవంతమైనటువంటి ప్రయాణాలు, విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఈ వారం అనుభవించే అవకాశం, వారాంతంలో విందులు, వినోదాలు, విహారయాత్రలకి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆధ్యాత్మిక చింతన, భక్తి, కొన్ని ప్రయోజనాలు సాధించడం, అలాగే దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. స్నేహశీలత, కొద్దిపాటిగా అనారోగ్య సమస్యలు కూడా కొంచెం ఇబ్బంది పెడతాయి. విద్యార్థి మీ ప్రణాళికలు సక్రమంగా వేయగలిగితే ఈ వారం విజయం సాధించుకునే అవకాశాలు, దూర ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం కూడా ఈ వారం ఉండే అవకాశం ఉంది. మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. హనుమధ్య సీతారామ సమేత ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం మీకు చాలా మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనురాశి వారికి గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ఈ వారం స్వల్పంగా అనారోగ్య సమస్యలు, తలచిన పనులన్నీ కూడా జాప్యం జరగడం, స్థిరాస్తుల విషయం ఏదన్నా ఉన్నట్లయితే కనుక వాళ్ళకి అవి సక్రమంగా నెరవేరకపోవడం, మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావడం, స్థిరాస్తుల విషయాలు అన్నదమ్ముల మధ్యలో కానీ కుటుంబంలో కానీ కలతలకి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వారాంతంలో ఆ ప్రయత్నం చేస్తే అనుకూలం. పుత్ర సంతాన సౌఖ్యం, శుభవార్తా శ్రవణం ఉంది, శుభకార్య నిర్వహణ ఉంది. వారాంతంలో శత్రుజయం, వారాంతంలో కలిసి వచ్చే అవకాశం, వాణిజ్య విషయాల్లో కూడా ఉపశమనాన్ని పొందే అవకాశాలు. కానీ వ్యాపారస్తులకు మట్టికి స్వల్ప లాభాలతోటి ఈ వారం వ్యాపారం ముగిసే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా మరింత అనుకూలంగా ఉండే లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన, గణపతి దర్శనము, లక్ష్మీ గణపతి స్తోత్ర పారాయణ చేయండి, మీ విఘ్నాలన్నీ తొలగే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఉద్యోగ జీవిత విషయాల్లో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం, పై అధికారులతో ఇబ్బంది, శత్రువుల వల్ల కూడా పోటీలు ఎదుర్కోవడం, ఒత్తిడి ఉండడం, కింద పనిచేసే ఉద్యోగుల ద్వారా మాటపడే అవకాశాలు, స్వల్పంగా అనారోగ్య సమస్యలు, గ్రహస్థితి కొంచెం మిశ్రమంగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది, సంతాన విషయంలో మట్టికి
సంతోషం. విద్యా పరీక్షల్లో విజయం, దానివల్ల కొంచెం ఆనందంగా ఉంటారు. గృహ సౌఖ్యానికి ప్రాధాన్యత, కుటుంబంతో గడపడానికి ఈ వారం ప్రయత్నం చేయండి, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, అలాగే శివాలయ దర్శనం, వీలైతే సోమవారం రుద్రాభిషేకం చేయించుకోండి, మరింత అనుకూలంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ధైర్యంతో లక్ష్య సాధన కోసం ప్రయత్నం చేస్తారు. ఈ వారం ప్రణాళికలన్నీ కూడా అమలవుతాయి, విజయాన్ని సాధించగలుగుతారు. అతి కష్టం మీద కష్టపడి కొన్ని కార్యాలు సాధించుకుంటారు. ఈ వారం సంతానవృద్ధి, విజయం. ఎంతో కాలంగా వివాహం కుదరకున్నటువంటి వాళ్ళు కుంభరాశిలో ఉండే సంబంధాలు రావడం, కుదిరే అవకాశాలు, ఆనందకరమైన సంఘటనలు, శుభకార్యాలు, వ్యవసాయదారులు, పెట్టుబడులు ఈ సమయంలో చాలా అనుకూలం. ధనాన్ని కూడా కొంచెం నిల్వ చేయాలన్న ప్రయత్నం కూడా అమలయ్యే అవకాశం. స్వల్పంగా స్థానచలనాలకు కానీ ప్రయాణాలకు కానీ ఈ వారం ఉండే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ కుంభరాశి వారు వెంకటేశ్వర స్వామివారి దేవాలయ తులసిమాల సమర్పించండి. శనివారం రోజుని దశరథ కొరత శనేశ్వర స్తోత్రపారాయణ చేయండి. అన్ని విధాలుగా మీకు ఈ వారం యోగ్యంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కీలకమైనటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంపాదన, కీర్తి వీటి వల్ల ఆదాయం ఉన్నప్పటికీ వ్యాపార సంబంధించి కానీ ఆదాయ వ్యయాల విషయంలో కానీ రుణాల విషయంలో కానీ బ్యాంకు వ్యవహారాల్లో కానీ ఈ వారం కొంచెం ఆచితూచి వ్యవహరించకపోతే కొన్ని నష్టాలు చవిచూసే అవకాశాలు ఉంటాయి. మానసికమైన బలాన్ని, దృఢాన్ని, ధైర్యాన్ని తెచ్చుకుని పట్టుదలతో ఉండాలి. భౌతిక సుఖాల జోలికి వెళ్లకుండా, విలాసాలకి, చెడు స్నేహాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. జీవనశైలి బాగుంటుంది. కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఈ వారం శుభకార్యాల్లో పాల్గొనండి. బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకోండి. మానసికంగా ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. వారాంతంలో మట్టికి బాగుంది. విద్యార్థిని చదువులో కూడా రాణిస్తారు. ప్రతిభా పాఠవాలు రావాలంటే సోమరితనాన్ని విడిచిపెట్టి మీ కృషి గురించి చేయడం వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఈ మీనరాశి వారు కూడా శనివారం రోజు నేను శని స్తోత్రం చేయండి. శనేశ్వరుడు తైలాభిషేకం కానీ, బ్రాహ్మలకి కేజీ పావు నువ్వులు దానంగా ఇవ్వండి. అలా ఇవ్వలేకపోతే కనీసం ఆవుకు కానీ, కాకి కానీ నువ్వులు ఉండని, లేదా నువ్వులు కానీ, నల్ల నువ్వులు, బెల్లం కానీ గ్రాసంగా ఇవ్వండి, లేదా గోసేవ చేయండి. అలా చేయడం వల్ల అన్ని విధాలుగా మీనరాశి వారికి సానుకూలంగా ఉండే అవకాశం. ఈ 21వ తేదీ నుండి ఈ 27వ తేదీ వరకు ఈ కాలమానంలో ఈ వారం సమస్యలకు పరిష్కారం ఏమిటి అంటే కనుక చక్కగా సోమవారం రోజుని పరమశివుడికి ఆవు పాలతోటి పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, అలాగే బిల్వపత్రాలు వీటితో చక్కగా పరమశివుడు సోమవారం రుద్రాభిషేకం చేయించండి. స్వామిని దర్శించండి. అభిషేకం జరిగే జలాలు శిరస్సు మీద జల్లించుకోండి. అలాగే శని దోషం కూడా కొంచెం ఇబ్బంది పెడుతోంది కాబట్టి రాసుల వారిని, గ్రహాలు మారాయి కాబట్టి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్తుతి, వెంకటేశ్వర గోవిందనామాలు, వీలైతే శని స్తోత్రం, శని అష్టోత్తరం చదవడం కానీ, శనికి అష్టోత్తరంతో పూజ చేయించుకోవడం కానీ, లేదా వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తరంతో నీలం రంగు పుష్పాలతో వెంకటేశ్వర స్వామి వారికి నీలం రంగు పుష్పాలు కానీ, తులసి దళాలు కానీ, బిల్వపత్రాలతో కానీ వెంకటేశ్వర స్వామి అర్చన చేయించి స్వామిని దర్శించి స్వామికి చలివిడి నల్లటి పానకము నివేదన చేయండి. అన్ని విధాలుగా మీకు ఈ వారం ఉన్న సమస్యలు, గ్రహస్థితులన్నీ కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా సానుకూలంగా ఉండడం కోసం ఈ పరిహారం పాటించండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.